మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు. స్కిప్ చేయకుండా ఈ యొక్క వీడియోని లాస్ట్ వరకు కూడా వీక్షించండి. దేవుడు నీతో మాట్లాడబోతా ఉన్నాడు. ఇది నవంబర్ మాసం 2025. ఈ నవంబర్ మాసమున ఈ నెలలో దేవుడు నీ జీవితంలో ఏం చేయబోతున్నాడో, ఈ నెల నీకు దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాలనుకుంటున్నాడు, దీవెనకరంగా మార్చాలనుకుంటున్నాడు. నువ్వు పోగొట్టుకున్నదంతా తిరిగి దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. నీ దుఃఖాన్ని, నీ తూర్పుని నీ యొద్ద నుండి తొలగించాలని ఆశపడుతున్నాడు. ఈ నెల దేవుడు నీకు ఇవ్వబోతున్న వాగ్దానం ఏదైతే ఉందో దాన్ని ధ్యానం చేసుకోవడానికి ముందుకు వెళ్దాము. ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతా ఉన్నాడు. ఈ నెల దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానం కీర్తన గ్రంథం 90వ అధ్యాయము 14 నుండి 17 వరకు. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములని ఉత్సహించి సంతోషించేదము. నీవు మమ్మను శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడు అనుభవించిన ఏండ్ల కొలది మమ్మను సంతోషపరచుము. నీ సేవకులకు నీ కార్యం కనపరచుము, వారి కుమారులకు నీ ప్రభావం చూపింపుము. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద ఉండునుగాక. మా చేతి పనిని మాకు స్థిరపరచుము, మా చేతి పనిని స్థిరపరచుము. ఈ యొక్క నెలలో దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు. ఈ నెల ప్రతి హృదయమున దేవుడు నిన్ను తన కృపతో తృప్తిపరచబోతా ఉన్నాడు. అలాగే ఈ నెల దినాలన్నీ కూడా, ఈ నెలంతా ఉన్న రోజులన్నీ కూడా ఉత్సహించి నీవు సంతోషించబోతా ఉన్నావు. ఇంతవరకు శ్రమ కలిగిన దినాలలో గుండా వెళ్ళావు. నిన్నటి దాకా శ్రమపరచబడిన దినాలు, శ్రమ దినాలు గడిచాయి నీ జీవితంలో. అయితే కీడు అనుభవించావు. అయితే దేవుడు ఈ నెల నుండి నిన్ను సంతోషకరంగా మార్చబోతా ఉన్నాడు. దేవుడు తన కార్యాలను నీకు కనపరచబోతా ఉన్నాడు. నీ సేవకులకు నీ కార్యం కనపరచుము, వారి కుమారులకు నీ ప్రభావం చూపింపుము. నీ బిడ్డలకు దేవుని యొక్క ప్రభావం చూపించబోతా ఉన్నాడు. ఆయన నీకు తన కార్యాన్ని చూపించబోతా ఉన్నాడు. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద ఉండునుగాక. మా చేతి పనిని మాకు స్థిరపరచము, మా చేతి పనిని స్థిరపరచము. దేవుని యొక్క ప్రసన్నత మీ మీద ఉంటుంది. అలాగనే నీ చేతి పని ఏదైతే ఉందో దేవుడు దాన్ని స్థిరపరచబోతా ఉన్నాడు. అంటే ఏంటంటే ఈ నెలంతా కూడా నీకు మంచి పనిని దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. నీ పనిని దేవుడు స్థిరపరచబోతా ఉన్నాడు. నీవు స్థిరపరచబడబోతా ఉన్నావు. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు దేవుడు నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదించి, దీవించి, వర్ధిల్ల చేసి నీకు చేతి పనిని దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. పోగొట్టుకున్న ఉద్యోగం తిరిగి రాబోతా ఉన్నది. నూతనమైన కార్యాలు చేయడానికి దేవుడు నిన్ను ఆశీర్వదించబోతా ఉన్నాడు. ఇంతవరకు కూడా కీడు అనుభవించావు, శ్రమపరచబడ్డావు గడిచిన దినాలన్నీ కూడా. కానీ ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే, నువ్వు ఎన్ని దినాలు శ్రమపడ్డావు, ఎన్ని ఏండ్లు కీడు అనుభవించావో అంతకంతకు రెట్టింపుగా రాబోయే ఈ రోజులన్నీ దేవుని నిన్ను సంతోషపరిచి దేవుని కార్యాన్ని చూడబోతా ఉన్నావు. దేవుని ప్రభావాన్ని చూడబోతున్నావు. దేవుని ప్రసన్నత నీ మీద ఉండబోతా ఉంది. ఆయన నీ చేతి పని స్థిరపరిచి నిన్ను ఆశీర్వదించబోతా ఉన్నాడు. ఈ ఉదయకాలమున దేవుని కృపతో దేవుని నిన్ను తృప్తిపరచును గాక. నీవు ఉత్సహించి సంతోషించేదువు గాక. కామెంట్స్ లో మీరు ఏమని రాస్తారంటే, దేవుని ప్రసన్నత నా మీద ఉండును గాక అని రాయండి. కామెంట్ లో దేవుని ప్రసన్నత నా మీద ఉండును గాక అని చెప్పండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈ నవంబర్ మాసం అంతా మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని చిన్న ప్రార్థన. ప్రభువా, ఇదిగో నీ కుమారుణ్ణి, నీ కుమార్తెను దీవించండి అయ్యా. నీ బిడ్డకి చేతి పని స్థిరపరచండి, ప్రభావాన్ని చూపించండి, ప్రసన్నత దయచేయండి, నీ కార్యాన్ని నీ బిడ్డలకు కనపరచండి. ఇదిగో సంతోషాన్ని కలుగు చేయండి, ఇదిగో ఉత్సాహాన్ని కలుగు చేయండి. ఇదిగో అయ్యా, ఈ ఉదయమున నీ కృపతో నీ బిడ్డను తృప్తిపరిచి ముందు నడిపించమని ప్రార్థన చేస్తూ మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున పేరట స్తుతించి అడిగి వేడుకొని పొంది నామ తండ్రి, ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు మహాకృపను బట్టి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి కాంటాక్ట్ నెంబరు, వాట్సాప్ నెంబర్ ఉంది. మీ ప్రార్థన అవసరతలు తెలియపరచండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. అలాగనే ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడు మహాకృపను బట్టి
ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దేవుని కృపలో ఆశీర్వదింపబడాల్సిందిగా కోరుతూ గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.